Hallelujah.
నీటిపై నడచిన దేవుడు మన దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు
స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా జీవించును నీక్షము నీ మీదన ఆస్వాదించును నీ మాటల మకరందము జీవించును నీక్షము నీ మీదన ఆస్వాదించును నీ మాటల మకరందము 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 జీవించును నీక్షము నీ మీదన ఆస్వాదించును నీ మాటల మకరందము జీవించును నీక్షము నీ మీదన ఆస్వాదించును నీ మాటల మకరందము. Hallelujah, Jesus, hallelujah. Thank you, Master. అందరూ కొద్ది నిమిషాలు ప్రభునామానికి మహిమ చెల్లించుకుందాం. Thank you, Lord. Glory to the Lord. Fill the holy power, mighty name. Jesus Christ of Nazareth, Holy Ghost, holy power, mighty name. Jesus, hallelujah. Hallelujah, hallelujah. రెండు చేతులు పైకెత్తి అందరూ ప్రభునామానికి మహిమ చెల్లించండి. Glory to the Lord, to the Holy Spirit, to Lord. Jesus Christ of Nazareth. Hallelujah. స్తుతించండి అందరూ. స్తోత్రార్హుడు, పూజార్హుడు, పరిశుద్ధుడు, సర్వకృపానిధి దేవుడు, సజీవుడు, బలవంతుడు, నిన్న నిడు నిరంతరం మారని గొప్ప దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. Praise Jesus' mighty name. Hallelujah. 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 Worship you, Lord Almighty. Almighty glory. Hallelujah. Stotram, 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 stotram. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Thank you, Lord. Hallelujah. Glory. Glory.
నిత్యారాధన చేసేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేసేయు ప్రశాంత వేళ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. మరికొద్ది నిమిషాలు ఆరాధనకు యోగ్యుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం, ఘనపరచుకుందాం, కీర్తించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. Glory to be Lord Jesus. Mighty name. Hallelujah. 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 Jesus Christ of Nazareth.
ప్రేమించే దేవుడము, కనికరించే దేవుడము, కృపలో ఐశ్వర్యవంతుడమైన దేవుడము నీవు గనక నీకే స్తోత్రం. రెండు చేతుల ఆకాశమైతే ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం, ఘనపరుచుకుందాం, హెచ్చించుకుందాం. అందరు రెండు చేతుల పైకి జీవం క్రీస్తే సమాధానం, యేసే మార్గం, యేసే సత్యం, నా జీవమా చింతించకు, నీ చింతను క్రీస్తే మోయున్. నా జీవమా చింతించకు, నీ చింతను క్రీస్తే మోయున్. యేసే జీవం, రెండు చేతుల పైకెత్తి క్రీస్తే సమాధానం, యేసే మార్గం, యేసే సత్యం, నా జీవమా చింతించకు, నీ చింతను క్రీస్తే, రెండు చేతుల పైకెత్తి నా జీవమా చింతించకు, నీ చింతను క్రీస్తే మోయున్. నా జీవమా చింతించకు, నీ చింతను క్రీస్తే మోయున్. మన చింతను క్రీస్తే మోయున్. నా చింతను క్రీస్తే మోయున్. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. రెండవ దినము మూడవ కూడికలోనికి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవు కనుక నీకు స్తోత్రాలు. గత రెండు కూడికల్లో బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచిన దేవుడవు కనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ తిరిగి మూడవ కూడికలో మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం. బలమైన మీ శరీరం మాకు తోడుగా ఉంచి ఈ కార్యాలు నూతన పరచు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీటింగ్స్ అంటే చాలా మందికి ఉన్నటువంటి రోగం ఏంటంటే చివరి రోజులు పోదాంలే, చివరి రోజు పోదాం. చివరి రోజు అంటే కొంచెం తిండి దొరుకుతుంది, కొంచెం గుంపు కనపడతారు అని, మిగతా రోజుల్లో తిండి దొరకదని చాలామంది చివరి కూటం కొరకు ఎదురు చూస్తుంటారు. ఆమె చెబుతారా గట్టిగా? ఇది ఈ కూడికలో సేవకులుగా మా పని బాట లేకుండా పెట్టాల. నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల విషయమై, అలాగే మీ కుటుంబాల యొక్క క్షేమం కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు ఇవి. దేవునికి స్తోత్రం. చాలామంది వ్యర్థంగా కాలం గడుపుతూ మంచి మంచి బలమైనటువంటి వర్తమానాలు మీరు మిస్ అవుతున్నారు. నా బైబిల్ ఎవరు కొట్టేశారు? ఎవరు కొట్టేశారు నా బైబిల్? నేనే తీసుకోవాలి. చాలా మందికి ఉన్న రోగం చివరి రోజు పోదామని అంటున్నారా? మిగతా కోటాలు అన్నిటికి వస్తే పాపం అయ్యింది. మిగతా అన్ని కోటాలకి వస్తే పాపమా అంటున్నారా? నేను చెప్పే మీకు ఈ టైటిల్ దేవుడు నాకు ఇచ్చింది, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కూడికలు. అంటే సంఘంలో ఉన్నటువంటి ఈ ఒక్క సంఘమే కాదు, దేవుడు మనకి ఇచ్చిన సంఘాలన్నీ కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమము ప్లస్ అభివృద్ధి. ఇందాక ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, సాల్మన్ పాస్టర్ గారు నరసరావుపేటలో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సేవకులను ఫోన్ చేసి, బ్రదరు గ్రోత్ అంటే ఏంటి అర్థం కాదు నాకు అని ఫోన్ చేశాడు. ఆయన తెలుసు అంటే ఇంగ్లీష్లో గ్రోత్ అనే మాటకి అభివృద్ధి అని ఉంటుంది. ఆయన నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదరు గ్రోత్ అంటే అభివృద్ధి నాకు తెలుసు, సంఘంలో విశ్వాసుల అభివృద్ధి అంటే విశ్వాసులు శరీర సంబంధమైనటువంటి జీవితంలో వర్ధిల్లటమా, లేకపోతే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటమా? ఆమె గ్రోత్ అంటే అభివృద్ధి. ఆత్మీయతలో అభివృద్ధి పొందాలా, అదే శరీర సంబంధమైన స్థితిలో అభివృద్ధి పొందటం అంటే నేను చెప్పానా రెండూ కూడా. ఆమె అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. అయితే మన వాళ్ళు చాలా మంది మాకు ఏడు లేకపోతే మళ్ళీ ఆడుంటే చాలు, ఏడు లేకుండా ఆడు రాదు. అబ్రహాము సంతానం ఇక్కడ బ్లెస్ అవ్వాలా, ఇక్కడ బ్లెస్ అయితే అక్కడ బ్లెస్ అవుతారు. బ్లెస్ అంటే ఇల్లు కట్టుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, 2-3 వాహనాలు కొనుక్కోవటం కాదు బ్లెస్సింగ్ అంటే. ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే ఆత్మీయతలో, ఆమె ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలా, శరీర సంబంధమైన జీవితంలో, భూ సంబంధమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలి. ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో. చాలామంది కొంపలు కూల్చి, వాళ్ళ పక్కల కొంప కూల్చి వీళ్ళు కొంప కట్టుకుంటారు. అది ఆశీర్వాదం కాదు. వడ్డీ వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించుకొని అది దేవుని ఆశీర్వాదం అంటారు. అది కూడా కాదు. ఆమె
దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీతిగా, యథార్థంగా, దేవుని కృపలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆటోమేటిక్గా అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన పిల్లలని ఆయన ఉన్నత స్థితిలో ప్రజలు చెప్పాలి నీ గురించి. నువ్వు కట్టుకున్న గృహం కావచ్చు, ఆమేన్, నువ్వు కొనుక్కున్న వాహనాలు కావచ్చు, ఆమేన్, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాని విషయంలో ప్రజలు నిన్ను గురించి ఏం చేయాలంటే సాక్ష్యం ఇవ్వాలి గట్టిగా. నిజంగా వారిని దేవుడు దీవించాడు అని ప్రజలు ఏం చేయాలి? మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి ప్రభు ప్రాంతం మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి కూటంలో మీరు పాల్గొనాలి. పగల కూటంలో అన్ఎక్స్పెక్టెడ్గా పాస్టర్ గారు వచ్చాడు, శ్రావణ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా రాత్రే వస్తానని చెప్తే మీకు చెప్పేవాడిని, కొంతమంది మెప్పు పొందుకోవడం కోసం వచ్చేవాళ్ళే, కానీ నేను ఎవరికి చెప్పలే, వచ్చిందా కూడా ఎవరికి చెప్పలే. దేవునికి స్తోత్రం. 11ంటికి ఫోన్ చేసి వస్తున్నాను బదులు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనేమన్నానంటే జనం ఎవరు లేరంటే జనం తక్కువ మంది ఉన్నారు, మీరు వస్తే ఎక్కువ మంది ఉంటే బాగుంటుందేమో అన్నా. దేవునికి స్తోత్రం. కానీ కాదులే అన్నాడు. సరే రండి అన్న అంటే వచ్చాడు, వాక్యం చెప్పారు. దేవుని చిత్తం అయితే రేపు పగటికాల సమయంలో కూడా అన్న మన మధ్యలో ఉండవచ్చు. ఆమె దేవునికి స్తోత్రం. మీరు రాలేదనుకో, పాస్టర్ గారు మేము వచ్చాము, మరి ఎందుకు రాలేదంటే దానికి నేను బాధ్యుడిని. ఆ పాస్టర్ గారు వచ్చాడు, ఈ పాస్టర్ గారు వచ్చాడని రావటం కాదు, ప్రభు వచ్చాడా రాలేదా చూసుకోండి. దేవునికి స్తోత్రం. కొంతమంది సేవకులమైన మాకు ద్రవ్యమానులు ఉంటారు. ఆమె ద్రవ్యమానం అనేది పాపం. ఇక్కడ ఎవరు నిలబడినా అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సేవకుడు కనుక ఆమె తప్పనిసరిగా మంచి వర్తమానం పగటికాల సమయంలో విన్నాం. ఎంతమంది మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వచ్చును చెప్తూ పేతురు యొక్క జీవితాన్ని గురించి చాలా చక్కగా క్లుప్తంగా దైవజనులు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో మహాశక్తివంతమైన జయశాలి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. రాత్రి ఆ వర్తమానాన్ని విన్నాం. ఆమేన్. బిజీగా ఉన్నవాళ్ళు ఎందుకు చెప్పండి, కొంచెం హడావుడిగా ముఖ్యమంత్రితో మీటింగ్, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండి పగలు రానోళ్ళు, రాత్రి రానోళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో మీకోసం ఆ ప్రసంగాలు సిద్ధపరిచిన తర్వాత ఇంటికి పోయినాక చూసుకోండి, వినండి, మీకు అది ఆశీర్వాదం. ఆమె గుళ్ళోనే సరిగ్గా వినవండి, ఇంకా బయటికి పోయినాక యూట్యూబ్లో చాలామంది ఏందయ్యా మీరు ఆన్ చేసి ఆపేస్తున్నారు ఏందని అడుగుతున్నాను లైవ్లో. చాలామంది ఏం చెప్తున్నారంటే నెట్ అయిపోతుందన్నా అంటున్నారు. పగలంతా చెత్తా చెదారం చూడకపోతే వచ్చే లైవ్ కోసం కొంత నెట్టు ఏంటిదే దాచిపెట్టుకోవచ్చుగా. చెత్తా చెదారాలు చూసి ఉన్న 2 GB 1 GB పోగొట్టుకోకపోతే సంఘశాఖల్లో కల్పనా కథలు చెత్తా చెదారాలు చూడటానికి ఎక్కువ సమయం గడుపుతారు. ఆమేన్. నిజ వర్తమానం చూడటానికి నెట్ అయిపోయిందన్న సగం చూసాం, సగం ఆపేసాం. దేవుని తెల్లారి నెట్ వచ్చినాక మిగతా వర్తమానం చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. రాత్రికాల సమయంలో మరొకసారి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం దీవించును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వాక్యం. అందరూ లేచి నిలబడి వర్తమానం వాక్యం చదువుతూ ఉంటుండగా అందరూ లేచి నిలబడి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా,
నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? గట్టిగా చెప్పా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ 3వ కూడికలో ప్రభు మరొకసారి మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, అయ్యా నీ వాక్యం వెల్లడేకు తోడనే వెలుగు కలిగింది. అది చీకటిలో వెలుగిచ్చినట్టు దీపమైంది కనుక ప్రభు చీకటిలో ఉన్న ప్రతి ప్రజలు నీ వెలుగును చూచుదురుగాక. ప్రభా, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఆమేన్, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. పక్షిరాజుల సౌండ్, సైతాన్ పారిపోవాలా? హల్లెలూయా. వింటున్నారా? వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకు వచ్చును. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు ఇర్మియాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలంటే నా ప్రజల యొద్దకు వెళ్ళి ఒక క్వశ్చన్ చేయమన్నాడు. ఏంటా క్వశ్చన్ అంటే, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? ఏంటి చెప్పండి. అక్కడ ఏ వైద్యుడు లేడా? వై? ఎందుకు నా ప్రజలకు స్వస్థత కలగట్లేదు? ఆమేన్. నా జనులకు అర్థమవుతుందా? ఎందుకు నా జనుల కుమార్తె ఎందుకు బాగాట్లేదు? ఈరోజు సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో స్వస్థత ఎందుకు రాట్లా? అర్థమైందా? నా జనులకు అంటే నా సంఘములో ఉన్నటువంటి నా పిల్లలకు ఎందుకు స్వస్థత రావట్లేదు? గట్టిగా ఆమేన్. ఎందుకు ఆశీర్వాదం రావటం లేదు? ఎందుకు దీవించబడలేకపోతున్నారు? కారణం ఏంటి? వై? దేవునికి స్తోత్రం. ఎందుకని నా బిడ్డలకు స్వస్థత రావట్లేదు? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. ఆమేన్. 1వ అధ్యాయంలో ఇక్కడ మనకి అహజ్యా అనేటువంటి రాజు ఒక ఆయన కనపడతాడు. ఏం పేరు? అహజ్యా అనేటువంటి రాజు ఒక ఆయన కనపడతాడు. అతను ఏం చేసాడంటే ఆ గోడ మీదుగా, ఆ ఇంటికి గోడ, మరి అది పెట్టగోడో లేకపోతే ఏ గోడ, మొత్తం మీద ఆ గోడ మీద నడుస్తూ ఉంటే జారి కింద పడ్డాడు. ఆమె పన్నుడు రోగయ్యాడు. ఎటువంటి రోగం అంటే చచ్చిపోయేంత రోగం. ఆమె చచ్చిపోబోయేంత రోగం. ప్రైజ్ ది లార్డ్. అహజ్యా వాళ్ళ నాన్న, ఆమె అహజ్యా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆహాబు. ఇతను ఎవరయ్యా అంటే అవిధేయుడైనటువంటి, దేవునికి అవిధేయుడు, నామకార్థ సంఘానికి మూల పురుషుడు ఆహాబు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రే అంత భయంకరంగా ఉంటే, తల్లే అంత భయంకరంగా ఉంటే కొడుకు ఎట్టుంటాడు? ఇక ఉంటున్నారా? 2 చేతులు పైకి, 2 చేతులు పైకి. హల్లెలూయా. కింద పడిపోయాడు. పడిపోయినాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమేన్. యాక్చువల్గా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? ఆమేన్. దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలా? అయితే అతను ఏం చేస్తున్నాడంటే 2 దూతలను
వాళ్ళ దేవత ఉందో ఆమె పేరేం పేరంటే ఎక్రోను. ఏం పేరు? ఎక్రోను దగ్గరకు పోయి నేను బతుకుతానో చస్తానో కొంచెం కనుక్కొని రమ్మని పంపించాను. ఎత్తి చెప్పండి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని పిల్లలు దేని మీద ఆధారపడాలంటే ప్రభు మీద ఆధారపడాలి. హల్లెలూయా. స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడు మా దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మారనివాడు, మార్పు లేని దేవుడు. ఆయన సజీవుడు. ఎందుకు దేవుని పిల్లలకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు దేవుని పిల్లలకు ఆశీర్వాదం కలగట్లేదు? కారణం ఏంటంటే తాము నమ్మినటువంటి దేవుని మీద వారు నమ్మకం ఉంచట్లేదు. ఎబ్రీ గ్రంథకర్త అందుకే అంటాడు 11వ అధ్యాయంలో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయగలడని నమ్మాలి. అప్పుడేం జరుగుతుంది? నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద ఆధారపడి ఆమేన్ ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎందుకు నమ్మమంటాడంటే నువ్వు నమ్మితే, ఆమేన్, నమ్మి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరలోకపు సింహాసనం షేక్ అవుతుంది. పరలోకపు సింహాసనం కదిలించబడి హల్లెలూయా దేవుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. అందుకే దేవుని పిల్లలు తాయితుల కాడికి, దర్గాల కాడికి, ఆమేన్, దయ్యపు కార్యాల కాడికి పోకూడదు. 2 చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వెళతా ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యలో ఒక ఆయన ఎదురయ్యి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులో, చదువుతారా మాట? చదవండి. అటు చదవకూడదు, చదివితే ఒళ్ళు సహకరించాలా? ఆ వాక్యం అట్లాంటిది. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్దకు విచారించడానికి పోతున్నారో, నువ్వు ఎక్కిన మంచం మీద నుంచి దిగి రాకుండా మంచం మీదే చస్తావని చెప్పన్నాడు అని చెప్పాడు. ఆమేన్. చెప్పిన వాడు తిక్కలోలాగా ఉన్నాడు. ఆమేన్. చెప్పిన ఆయన మాసిపోయిన గడ్డం, జుట్టు అంతా చెదిరిపోయి, భుజం మీద ఒక దుప్పటి వేసుకొని, చేతిలో వంకీకర పట్టుకొని, ఆమేన్, చూడటానికి వెర్రోళ్ళలాగా తిక్కలోలాగా ఉన్నాడు. కానీ మాటలు మాత్రం పవర్ఫుల్ గా వస్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆమేన్. ఈ రాత్రి ప్రభు నిన్ను అదే అడుగుతున్నాడు. ఆమేన్. ఇక్కడ దేవుడు లేడనుకొని ఎడుపడతాడు తిరుగుతున్నావా? ఆమేన్. హల్లెలూయా. పోయిందాన్ని ఇక తిరిగి వచ్చే పని ఉండదు. ఇక ఎందుకు చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ వదిలిపెట్టాడు కన్నా పోయావో పోతే ఇక వచ్చే పని ఉండదు. ఆత్మీయతలో చావటమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి, ఇక్కడ దేవుడున్నాడు, ఆయన సన్నిధి ఉన్నది, ఆయన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించడం శక్తి కలిగిన దేవుడు ఆయన. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము,
బట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మటమే. నమ్మితే చెప్పగట్టిగా దేవుని మహిమను చూస్తాం. ఈరోజు విశ్వాసుల ప్రవక్త చెప్తాడు, 3 రకాల ప్రజలు సంఘానికి వస్తారు. వాళ్ళు ఒకళ్ళు విశ్వాసులు, 2 వేషధారులు, 3 అవిశ్వాసులు. విశ్వాసి ఎప్పుడు విశ్వాసంతో ఉంటాడు, వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తుంటాడు. ఆమేన్. అవిశ్వాసులు ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా వాళ్ళు నమ్మరు, అంటారు. ఏంటంటే అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాలప్పుడు బిడ్డలు ఇచ్చాడా? అది రాగం తింటారు వాళ్ళు, నమ్మరు. దేవునికి స్తోత్రం. 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడా? పారాడాక్స్, నమ్మలేని నిజం. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. నమ్మలేని నిజం. ఇది మన పరిచయలో అనేకం దేవుడు చేశాడు. చేతబడి పోయిందా? పోయింది. మరి చచ్చేవాళ్ళు బతికారా? చెప్పలేదు. రాగం తీరింది మీరు కూడా. ఆ విశ్వాసుల గుంపు అంటంతో సరిపోద్ది వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు ఏది నమ్మరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వ బ్యాచ్ ఉన్నారు. ఎవరిలో? వేషధారులు. వేషధారులు అంటే వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? నమ్మినట్టుగా యాక్షన్ చేస్తుంటారు, కానీ వాళ్ళు కూడా నమ్మరు. వాళ్ళెవరు? వేషధారులు. జీవము గల దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ప్రభుతో ఒకే ఒక మాట చెప్పాలా? ప్రభువా, బ్రతికిస్తే నీకు సాక్షిగా బ్రతుకుతాను, హల్లెలూయా, లేకపోతే నీ గాడికి వచ్చేస్తా. మధ్యాహ్నం చెప్పిన భాష గారు అక్కడ అగ్ని ఆరదు పాతాళంలో, కానీ దేవుని సన్నిధిలో నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా, స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. హల్లెలూయా. చేతులు తప్పలు కొట్టండి, చేతులు లేకపోతే కొట్టద్దు. నా ప్రియుడేసు హల్లెలూయా. రేపు ఆయన సన్నిధిలో ఎట్లుంటాం? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ చక్క మొహాలు అటేసుకొని అటు చూస్తారు. లవంగాలు షిప్ మునిగిపోయినట్టు అటు చూస్తారు. ఏంది? దేవునికి స్తోత్రం చెప్పండి. మొఖాలు మొఖాలు పెట్టండి. షిప్పులు మునిగిపోయినాయి. లవంగాల షిప్ మునిగిందా? యాలక్కాయల షిప్ మునిగిందా? అమ్మా, దేవుని వాక్యం చెప్పిన ఎల్లప్పుడు ప్రభువును ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువును ఆనందించండి. హల్లెలూయా. దేవుని ప్రజల వాక్యం వింటుండగా సంతోషం. హల్లెలూయా. దేవుని నామమును మహిమపరచాలి, గణపరచాలి, కీర్తించాలి, హెచ్చించాలి. హల్లెలూయా. దేవుని ప్రవక్త అంటాడు, చాలా మంది చివరకోటానికి పోదాంలే. ఉంటావా? చివరకోట ఉందా? గ్యారెంటీ ఉందా? ప్రవక్త అంటాడు, ఇప్పుడే చచ్చిపోతున్నాను అన్నట్టుగా రేపు కోటానికి వెళ్ళు, ఆగొద్దుకోవటానికి. రేపు ఉంటానో ఉన్నా అన్నట్టుగా ఇప్పుడే ప్రార్థన చేయి. రేపు ఉంటావో లేదో గ్యారెంటీ ఉందా? దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయాలా?
ఇప్పుడే ప్రార్థన, ఇప్పుడే కూటం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన కూటాలు పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలా, ఎంత సంతోషంగా ఆయన సన్నిధికి రావాలా. బలమైనటువంటి వర్తమానం ద్వారా దేవుడిని దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మనం కూటాలకు రాము, ప్రార్థనకు రాము, సమస్యలు తీరిపోవాలా, శోధనలు తీరిపోవాలా. కూటంలో మాత్రం కనపడవు, ప్రార్థన మాత్రం రావు. సమస్యలు పోవాలా, రోగాలు పోవాలా, వ్యాధులు పోవాలా, బలహీనతలు పోవాలా. నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఆమె దేవుని పని మాత్రం చెయ్యవు, కానీ దేవుడు మాత్రం నీ పనులన్నీ చేసి పెట్టాల. మరి ఆడమని నువ్వు పైన చూడిపడ్డావు కదా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి, ఇజ్రాయేలులోనున్న దేవుడు ఆయన లేడనుకుని మీరు తాయెత్తులకి అడిగిపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నిజంగా ప్రభు సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ రోగం ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ సమస్య ఏదైనా దేవుడే చక్కపరుస్తాడు. నరులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వచ్చేటువంటి ప్రజలు కూడా 2 రోజులు పిల్లగాడు ఏడ్చాడంటే ఏం చెప్తున్నారు? ప్రార్థన చేసుకుందాం, దేవుని మీద ఆధారపడదాం అనుకోకుండా వెంటనే ఏం చేస్తాను, గోనపడబోదాం పోరాంతో ఏడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏం జరిగింది? అదేందో పాట జరిగింది. అందుకు ఏం పాట అది? నేల పాట, గోడ పాట. అందుకని పోయి అంతరం అనిపిస్తా. వాడు ఏం చేస్తాడు, సాంబ్రాన్ని వేసి ఈపును పెటాలను ఒకటి వీకి, ఆ తాయెత్తులో 2 ఎల్లిపాయలు, 2 ఇప్పుడు తాయెత్తు ఒకటి చూసాను, గొల్లపడంతరం చూడలేదా? మీరు చూస్తారు, భయం మీకు ఎవరైతే లేని. దేవునికి స్తోత్రం. అందులో ఏముండరు, 2 మిరియాలు, ఎల్లిపాయలు, మిరియాలు కూడా ఉండవంట. ఆ గుడ్డ, ఆ పాత గుడ్డ ఒకటి దాన్ని పసుపులో ముంచి అది కట్టి పొగేయగానే ఆ క్రిములు ఏదో కొడతా ఉంటే ఆ పిల్లగాడికి, ఆ పిల్లకి కొడతా ఉంటే ఈ పొగేయగానే సాంబ్రాన్ని ఎందుకు వేస్తారు? క్రిములు బొమ్మలు ఉంటే పోవటానికి వేస్తారు. ఆ పొగేయగానే ఆ సంకల్లో ఎక్కడో కనపడవు ఆ క్రిములు మనకి. అవి చచ్చి వాడు ఒక్కడు పీకి బేగ్గా ఈపున వెంటనే పిల్లగాడు 7 మంది చూసేవా తాయెత్తు మహిమ. అర్థమవుతుందండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సంఘము ప్రభువుని నమ్మకుండా ఆమేన్ లోక పద్ధతుల్లో, లోకాచారాల్లో, లోక కార్యక్రమాల్లో మునిగిపోయింది. అందుకే ఆయన తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. 8:22 అంటున్నాడు, ఎందుకు నా ప్రజలకు స్వస్థత కలగటం లేదు? గిలాదులో గుగ్గిలం లేదా? గుగ్గిలం దేనికి వాడతారంటే ఔషధం అది. ఆమేన్. గుగ్గిలము స్వస్థపరచడానికి వాడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మరి సంఘము రోగంతోనే ఉంటుంది? ఎందుకు సంఘము వ్యాధితోనే ఉంటుంది? కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డాక్టర్ గారు ఒక కడుపులో మంటో లేకపోతే ఏదో మొత్తం మీద బాధపడుతున్నారు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి మంట ఎక్కువై బాధపడుతున్నాం. డాక్టర్ గారు సిరప్ ఒకటి ఏదో కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చాడు నీకు. ఆమె అవి తెచ్చుకొని ఎదురుగా పెట్టుకొని మందు తెచ్చుకున్నా, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నా, మందు తెచ్చుకున్నా, ట్యాబ్లెట్ తెచ్చుకున్నా, మందు తెచ్చుకున్నా, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నా అంటున్నాం అనుకో, పోద్దా రోగం? డాక్టర్ ఇచ్చినటువంటి ఔషధాన్ని ఏం చేయాలా? మింగాల. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఒక రోగి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు.
డాక్టర్ గారి ఇంటి దగ్గరికి పోయి డాక్టర్ గారి ఇంటి ముందు గేటు ముందు పడ్డాడు, అక్కడ పడిపోయాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ గారు రావాలా అని బాగు చేయాలా. ఆమేన్. ఇప్పుడు లోపల పోతే కదా డాక్టర్ గారు పరీక్ష చేసి చూసేది. ఈడు ఎక్కడ డాక్టర్ గారే కదా, డాక్టర్ గారి దగ్గర పోయా, డాక్టర్ గారి దగ్గర పోయా కాబట్టి నేనేం కావాలా, బాగుపడాలా. అంతేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. డాక్టర్ దగ్గరకు పోవటం ప్రాముఖ్యం కాదు, డాక్టర్ గారు చెప్పింది చేయటం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు చాలా మంది జీవితాలు ఎట్లంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో సెల్లాగా అయిపోయింది మన బతుకులన్నీ. అంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అంటే ఏంటి అర్థం? అత్తగారింట్లో తినటానికి అన్నీ ఉన్నాయి కానీ ఈడు తినలేడు. ఆమె లడ్లు చేసి పెడితే తినలేడు, అర్థమైందా? లేకపోతే పకోడీ చేసి పెడితే తినలేడు. ఆమె చెబుతారా? పకోడీలు తింటేనేమో గ్యాసు, లడ్డు తింటేనేమో షుగరు, కొన్ని నాటుకోడి కూర తెచ్చి పెడితేనేమో అది తినలేడు, థైరాయిడ్. GST, ప్రతి మనిషిలో ఇప్పుడు GST పేరుకుపోతుంది. గట్టిగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అన్నీ ఉన్నాయి కానీ తినటానికి ప్రాప్తం లేదు. ఆమె చెబుతారా? గట్టిగా. ఏం తింటే చికెన్ తింటేనే ఒళ్ళు వస్తుంది, ఆమె లడ్డు తింటేనేమో షుగర్ పెరుగుద్ది, పకోడీ తింటేనేమో పొట్టపురం వస్తుంది, తేపుకోవడం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకెత్తి. అంటే సంథింగ్ రాంగ్. ప్రతి వ్యక్తుల జీవితాల్లో ఇవి ఉంటున్నాయి. వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. అదే సంఘము ఈరోజు ఎలా ఉంది అంటే ఆమె ఆ మందులు ఎదురుగా పెట్టుకొని ఏంటి సీసా ఎదురుగా పెట్టుకొని గ్యాస్ ట్రబుల్కి సీసా ఇచ్చాడు డాక్టర్ గారు. ఆమె చెప్పండి. పొరగడుపున గొట్టాలు కూడా ఇచ్చాడు డాక్టర్ గారు. మిగతా దగ్గర రోగం పోయేది ఎదురుగా పెట్టుకొని డాక్టర్ గారు ఇచ్చాడు. 1500 అయినాయి మందులు. దేవునికి స్తోత్రం. కానీ అది మింగడం. ఈరోజు క్రైస్తవ గుంపు కూడా ఏమనుకుంటుందంటే ప్రార్థనకు వచ్చి, యేసు ప్రభు గొప్ప దేవుడు. ఒరే అవునా, నువ్వు చెప్పి చేసింది మాకు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడంట, అవునా? యేసు ప్రభు ఆశ్చర్యాలు చేస్తాడంట, అవునా? ఆడికి చేస్తాడు, ఈడికి చేస్తాడని చెప్పుకుంటుందా? నీ సంగతి ఏంది? వాళ్ళకి చేస్తాడు, ఇలాగ చేస్తాడని చెప్పుకుంటున్నావు కానీ నీ సంగతి ఏంటి? ఆమేన్. నీవు ఆయన నీ జీవితంలో కార్యాలు చేసేటట్లుగా నీ ప్రవర్తన ఉన్నదా? నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉందా? ఎత్తు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ప్రభువును నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లుగా యాక్షన్ చేస్తున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి. హల్లెలూయా. కాబట్టి జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు నమ్మాలి. 2 ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయనకు తప్ప వేరొక వ్యక్తికి నీ జీవితంలో నీ హృదయంలో స్థానం ఉండకూడదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆమె దేవునికి తప్ప నీ హృదయంలో వేరొకరికి చోటు. ఇప్పుడు నీ హృదయంలో మామూలుగా మాట్లాడుకుందాం. నీ హృదయంలో నీ భర్తకైనా స్థానం లేకపోతే స్థానం ఉన్నదా అని అడిగామనుకో, ఏం పాటు రెడ్ కనపడుతుంది నీ కళ్ళకి?
మా ఆయన లోపల మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాడు. ఆమె చెప్పండి. ఇంకొక ఎవరికి ఛాన్స్? నిజమైన భార్య అంతే చెప్తుంది. కొంతమంది అయితే ఇటు పక్క ఒక ఆయన ఉన్నాడు, ఆమె చెప్పండి. ఇటు పక్క ఇంకొక ఆయన ఉన్నాడు, స్తోత్రం హల్లెలూయా. నెత్తిన ఒక ఆయన ఉన్నాడు, హల్లెలూయా. ఒకడు అంటాడు, అమ్మా ఆ పిల్ల మంచిది కాదన్నా. ఏమైందిరా అన్న? బస్సు ఎక్కేటప్పుడు ఒకటి బెగెత్తుదన్న, ఎక్కడ దిగినా ఒకటి బెగెత్తుదంట. ఆమె చెప్పండి. కాలేజీలో ఇంకొకటి బెగెత్తుదంట. అంతా ఆమె నిండా ప్రేమేనంట. ఏం ప్రేమ? చేసుకోవచ్చు కదరా అన్న. ఆ పిల్లలు చేసుకున్నా ఇది లేదు. ఆ పిల్ల సంగతి దేవుని స్తోత్రం. బస్సు ఎక్కేటప్పుడు ఒకటి లవ్ చేస్తుంది, దిగేటప్పుడు ఒకటి లవ్ చేస్తుంది, బస్సులో ఒకటి లవ్ చేద్దంటే ఆమె అంటే ఆమె నిండా ప్రేమేనారా అన్న. ప్రేమే. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి నీ హృదయంలో ఆమె క్రీస్తుకు తప్ప వేరొకరికి స్థానం ఉండకూడదు. ఆమేన్. ఒక నిజమైనటువంటి భార్య వేరొక పురుషుని హృదయంలో ఉంచుకుంటే ఎంత పాపమో, నీ హృదయంలో క్రీస్తు కాకుండా వేరొకరికి ప్లేసిస్తే అంతే పాపం. దేవుడు పొరపాటు కూడా నీ దగ్గరికి రాడు. ఆమేన్. ఒక స్త్రీ వేరొక వ్యక్తితో సాంగత్యం చేస్తే చేతకాని భర్త, సోది ముఖమోడు, తెలుగులో చెప్తాను, ఆమెతో ఉంటాడేమో కానీ ఈ దేవుడు రోషం కలిగిన దేవుడు. పొరపాటు నుండి గారికి రాడాయన. ఈ లోపల కొంతమంది చల్లని భర్తలు ఉన్నారు, ఆహాబులు అంటున్నాడు. ఆ మనిషి ఏం చేస్తున్నా చూసి చూడనట్టు పోతుంటాడు. ఆమె ఎట నీ దారి నీదేనమ్మే, నా దారి నాదే. నువ్వు ఎడిపోతున్నా నేను నిన్ను అడగను, నువ్వు కూడా ఏం చేయకూడదు. నువ్వు ఎడు తిరిగి వచ్చినా నేను అడగను. నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నా చెప్పలేముందే, జరగట్లేదు ఈ ప్రస్తుతం. నువ్వు ఎక్కడ డబ్బులు తెస్తున్నా నేను అడగను, నేను ఎడు తిరిగి వస్తున్నా నువ్వు అడగకూడదు. మన ఇద్దరం ఏమవుదాం చెప్పండి? కాంప్రమైజ్ అవుదాం. ఆమె ఎట్టి చెప్పండి. చూసే జనం కూడా ఎంత కాంప్రమైజ్ భార్య భర్తలు వీళ్ళిద్దరూ అనుకోవాలా, ఎంత అన్యోన్య దంపతులు వీళ్ళిద్దరూ అనుకోవాలా. నిజంగా రోషం కలిగిన భార్య, ఆమె నిజంగా రోషం కలిగిన భర్త ఇటువంటి కార్యాలకు ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఒక ఆమె ఉంటుందంట, వాడిని పొడుచుకొని నేను పొడిచి చచ్చిపోతాను, ఇట్లాంటి పనులు చేస్తాను. వామ్మో మర్డర్ చేస్తావా? కేసు అయిపోతుంది. 307 పెడతారు కేసు. ఏ కేసు? మర్డర్ కేసు అంటే ఏంది? ఈ మధ్య నేను కూడా కొంచెం రాజ్యాంగం నేర్చుకోలేదు. దేవుని స్తోత్రం. లాయర్ గారు అప్పుడు తిరుగుతున్నా కదా, రాత్రి వచ్చాడు కదా మా కాడికి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మర్డర్ కేసు ఏంటంటే 307. దేవునికి స్తోత్రం. నిజమే, మనం నవ్వుకుంటున్నాం కానీ నిజమైన భార్య ఏం చేస్తుంది? ఏ కాస్త ఎక్స్ట్రా చేస్తే నేను తప్ప ఇంకొకళ్ళు ఉండటానికి ఇల్లు లేదు. ఆమె రోషం కలిగిన దేవుడు కూడా ఆయన వధువుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ, హల్లెలూయా, నేను తప్ప వేరొకడు. ఆమె కాబట్టి సంగమా, నీ హృదయంలో క్రీస్తుకు తప్ప వేరొకరికి స్థానము ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గిలాదులో గుగ్గిలం లేదని
సువార్త. ఆమేన్. ఇప్పుడు దేవుడి వాక్యం ఉంటుందంటే క్రీస్తులో గుగ్గిలం ఉంది. ఎత్తి చెప్పండి, 2 చేతులు పైకెత్తి. ఆయన పరమ వైద్యుడు. గట్టిగా, ఆయన దగ్గర ఔషధం ఉంది. అదే యేసు రక్తం. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా నువ్వు కడగబడితే, ఆ రక్తము ద్వారా నువ్వు విమోచించబడితే కరోనా నిన్నేం చేయలేదు. ఒమిక్రానా నవక్రానా? నవక్రాను నేను కొత్త వస్తానండి. ఏంటంటే ఒమిక్రానా నవక్రానా? పైన అంట, హలో, పైన పైన పై ఆకంట, పైన ఆకు రాలుతుంది ఎండిపోయి, కింద ఆకంట చూసి అన్నదంట. అంటుంది నీ సామెత. ఇందాక ఎవరో నిద్రపోతుంటే అన్న వీళ్ళు, ఇప్పుడు నువ్వు నిద్రపోతుంటే జనం నవ్వుతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే మనం నవ్వకూడదు. మనం బలవంతులం అయితే, జయశాలులు అయితే అప్పుడు నిద్రపోయాలి చూసి ఏం చేయాలా? నవ్వినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ చూసి ఇందాక మొదట్లో ఆడేదో లారీలు బోరీలు టాటర్లు బాటలు టైర్లు బోర్లు పైకి ఎత్తి కిందకెత్తి మొత్తం మీద ఎట్టగట్టు వచ్చి కూర్చున్నట్టు ప్రార్థనలో జాకీలు ఎత్తి ఎత్తి ఎత్తి. సహజంగా బయట పగలు పనులకు పోయిన వాళ్ళకి రాత్రిపూట కొంచెం నిద్ర వచ్చింది. అది సహజం. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా పగలంతా తిరిగి అలసిపోయేది, నీ పని నీకున్నా, ఎవరి పనులు వాళ్ళకున్నాయి. నిద్ర సహజం, అది వచ్చుద్ది. అంటే నిద్రగా చూసి అని నవ్వినాం అనుకో, ఆమె ఇంకాసేపు అయినాక మన బతుకు కూడా ఏమైంది, బయటపడుతుంది. ఇప్పుడు మనం చూసి ఎంతమంది నవ్వాలా? మిమ్మల్ని చూస్తాను, నాకు ఎట్లా నవ్వచ్చు తెలుసా? వాకింగ్ కూడా చెప్ప వీలు కాదు. కొంతమంది చచ్చిన కొంతమంది ఏమో వింటున్నట్టుగానే ఇవన్నీ చూసి చూసి జుట్టు అంతా తెల్లబడిపోయి సగం జుట్టు పోయిందమ్మా. నేనే యాక్టర్ని అయితే నా ముందు మీరు యాక్షన్ చేశాక, నేను పెద్ద యాక్టర్ని. సినిమాల్లో ఉంటే పద్మభూషణ్ ఇచ్చేవాళ్ళని. మీరు నా ముందే నిద్రపోనట్టుగా యాక్షన్ చేస్తుంటే ఇక నేను చూసి ఏం చేయాలి? మిమ్మల్ని చూసి నేను కూడా నవ్వుకోవాలి. మిగిలిన చూడండి ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. ఆ నిద్రపోకుండా వాక్యం వాళ్ళు చూద్దాం తప్ప నిద్రపోయే వాళ్ళు చూడను. అమ్మా నిద్రపోతుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఆ సిస్టర్ పొద్దు నుంచి పొయ్యిగా అనుకొని పాపం ఎంత తిప్పలు పడుతుందంటే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే శుభ్రంగా దానికి ఆనుకుని పొయ్యికి మొత్తం మీద సంతోషం ఏంటంటే కోటానికి వస్తుంది. దేవుడు నువ్వు నిద్రపోయావా, నోరు తెచ్చుకుని నిద్రపోయావా, నోరు మూసుకుని ఏం చోట్ల దేవుడు చూసేది ఏంటంటే మొత్తం మీద సమర్పించుకుని వచ్చిందా లేదా, దేవుని కనుదృష్టి వాళ్ళ మీద పడ్డదా లేదా. రావటం గొప్ప సంగతే. వచ్చినాక నిద్రపోయినవా ఎగిరినవా ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. రావటం గొప్ప సంగతి. మన పిడుగురాళ్ళలో ముసలోళ్ళు వస్తారు. 21 రోజులు ముసలోళ్ళు వచ్చి కూర్చున్నారు ప్రార్థనలో. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో వాళ్ళని చూస్తే ఆశ్చర్యం. నిద్రపోవడం పక్కన పెడితే సమర్పణతో 3 గంటలు వచ్చి కూర్చొని ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప సంగతి అండి అది. 21 రోజులు కొంచెం బలం ఉన్నోళ్ళు, వయస్సు ఉన్నోళ్ళే రాలేక ఇలాగాడ కురిగిపోట్లు పడుతుంటే మొత్తం మీద వచ్చి పాల్గొని నిద్రపోతే ఒక మాటన్నా లోపలికి ఎక్కించుకొని పోతే ఇంకా బాగుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తులో గుగ్గిలం ఉన్నది. చాలా మంది ప్రజల జీవితాల్లో స్వస్థత ఎందుకు రావట్లేదంటే పాపమే. ఆమేన్. క్రమమైన జీవితం లేకపోవటం, క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రమమైనటువంటి భక్తి జీవితం లేకపోవటం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం దేనికి, ఏ తెగులుకి, దేనికి మనం భయపడాల్సినటువంటి పని లేదు. కారణం ఏంటంటే యేసు రక్తం ఇంకా నీ కోసం కాచుకొని ఉంది.
ఆమేన్. ఆ రక్తము ద్వారా నువ్వు కడగబడితే ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనతలు, ప్రతి సమస్యలు నీ నుండి తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక్కటే, దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించటమే. ఆమేన్. ప్రభువుని పిలవటమే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెబుతున్నారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెళ్లి కుమార్తె ఎవరు? హలో, తీసిన వాళ్ళు చాలేగా నాకు చూడండి. ఇక నీలేరు నాకు తెలుసు మీరు. ఆమె పెళ్లి కుమార్తె ఎవరు? మాస్టర్ గారు దమ్ముండదు చెప్పడానికి. నేనంటే ఏమంటాడో ఆయన అంతా సాగేనమ్మా. నేనంటే ఏమంటాడో, నేను అనకపోతే ఏమంటాడో. పాప రాలేదు, మీకేం అర్థం కావట్లేదు. స్తోత్రం. ఒకసారి నేను లోకంలో ఉన్నప్పుడు ఇరుకుపాలెంలో రోడ్డు ఏమిటంటే పలకల మిల్లు ఒకటి ఉంది. మీకు తెలుసో తెలియదు. అందులో నేను పనిచేశాను. ఆ పలకల కంపెనీలో పనిచేశాను నేను. ఆ పలకలు పోయే మిషన్ దగ్గర. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత జరిగిన సంగతి. సరే, ఒకరోజు రంజాన్ పండుగ. అందులో ముస్లిం కుర్రోళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే రంజాన్ పండుగ రోజు సినిమా ఒకటి ఆడుతుంది సంగం థియేటర్లో, ఖల్నాయక్. సినిమా పేరు ఇవన్నీ బాగా గుర్తుంటాయి మనకి. వాకింగ్ గుర్తుకుంటుంది కానీ అప్పుడు సినిమా ఖల్నాయక్ సినిమా ఆడుతుంది. ఆ రంజాన్ పండుగ కదా వాళ్ళ పండుగ అని చెప్పి, అరే నువ్వు కూడా రా సినిమాకి పోదాం అంటే, నాకేం వచ్చింది అది అది హిందీ ఏమో, నాకేం తెలుగు అంతంత మాత్రం, హిందీ ఏమొచ్చిందంటే రా, నీకు ఎందుకు రా అని చెప్పి తీసుకుపోయారు. కూర్చున్నా, సినిమా స్టార్ట్ అయింది. క్యామిడీ వచ్చినప్పుడే వాళ్ళందరూ నవ్వుతున్నారు. నాకేం తెలుసు, అంతే చూస్తున్నా. వాళ్ళు నవ్వుతుంటే పక్కన నవ్వురా అంటున్నాడు. నేనేం చేయాలా? ఆ రేగి చెట్టు కింద గుడ్డోడి సామెత అయింది నాకు. కామెడీ వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు, కామెడీ సీన్స్ వచ్చినప్పుడు నాకేమేమి అర్థం కాక అంతే చూస్తున్నా. నన్ను చూసి ఇంకా నవ్వుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళకి ఏం చెబుతున్నామో అర్థమైందా? అర్థం కాక మీరంతా నవ్వుతుంటే ఎందుకు తల్లచ్చి అడ్డగిద్ది? ఈ నవ్వటం జాతకాన్ని వాళ్ళకి, నవ్వే వాళ్ళ మీద కోపం. ఆయన ఎవరో చచ్చిపోయాడు, మాజీ ముఖ్యమంత్రి. నవ్వటం అంట ఒక భోగం అంటారు, నవ్వలేకపోవటం ఒక రోగం అంటారు. నీకు రోగం వస్తే మేమేం చేస్తాం? అంతేనా? ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. సైంటిస్టులు చెప్పారు, నవ్వితే సర్వరోగాలు పోతాయంట. మనం ఎంత నవ్వం వస్తుంది, అంత సీరియస్. రెజలాడ్ ఆత్మయు పెండి కుమార్తె రమ్మని చెబుతున్నారు. సిద్ధపడినాడు ఏం చేస్తాడు? ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చినా ఐఆమ్ రెడీ. రెజలాడ్ ఎత్తబడే గుంపులో నేను ఉంటాను. అదే ఆత్మ పెండి కుమార్తె రమ్మంటుంటే వినేవాడు ఏం చేయాలంట? వినేవాడు కూడా రమ్ము రమ్మంటే ఆ రమ్ము కడిగిపోయారు. మా పాటగారు రమ్ము అంటుండే, రమ్ము ఇక్కడ రమ్మంటే కమ్. దేవునికి స్తోత్రం. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును. ఇక్కడ దేవుడు స్వస్థత ఉచితంగా ఇస్తాడంట. ఇక్కడ ప్రభువుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, పత్యం ఉండాల్సిన అవసరం ఇక్కడ లేదు.